డే 16th ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ రవ్వ దోశ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. రవ్వ దోశలోకి కాంబినేషన్గా మేము ఆలు కర్రీతో అయితే తింటాము. సో దాని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు గింజలు వేసుకొని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నవి వేసాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేస్తున్నాను. సో ఇది ఏంటి అంటే మనకి నంచుకోవడానికి గ్రేవీ టైప్ కర్రీ ఎలా అయితే బాగుంటుంది. సో ఈ ఆలు మీద కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి పసుపు అనేది మనకి ఆలుకి మంచిగా పట్టేంత వరకు బాగా కలుపుకుంటున్నాను. సో చూసారు కదా, ఆలు మంచిగా కలిసిపోయింది. ఒకవేళ గడ్డల్లాగా ఉండేది ఉంటే దాన్ని చిదుపుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పేసి. సో వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఎవరికైనా పచ్చి బఠానీ ఇష్టం అనుకుంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. తాలింపులోనే వేసుకొని ఆలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకొని, కొంచెం కారం తగ్గిందండి అందుకే కారం పొడి వేస్తున్నాను. సో కారం కూడా వేసుకొని కలుపుకుంటే మన ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి దోశలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో రవ్వ దోశ బ్యాటర్ కోసం వచ్చేసి నేను 1 గ్లాస్ రవ్వ, 1/2 గ్లాస్ బియ్యం పిండి అండ్ 1/2 గ్లాస్ మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి కూడా వేసుకున్నాక అందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని వాటర్ కూడా వేసుకొని మనకి పిండి జారుడుగా అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇందులో కొంచెం మనకి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో చూస్తున్నాను కదా, ఇలా విస్కర్తోని బాగా కలుపుకోవాలి. సో మనకి నెక్స్ట్ కన్సిస్టెన్సీ అనేది దానికి ఇలా ఉంటే సరిపోతుంది. మనకి రవ్వ దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకొని ఇంతలోపు ఆనియన్, క్యారెట్, కొత్తిమీర మంచిగా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆనియన్ రుద్దితే మనకి రవ్వ దోశ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా మనం దోశలు వేసుకొని పైన ఆనియన్ అండ్ క్యారెట్ మనము ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దాని మిక్చర్ అనేది వేసి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనకి దాన్ని కాల్చుకోవాలి. సో ఒక 2 మినిట్స్ అయిపోయింది కదా అండి. పైన కొంచెం ఆయిల్ వేసి దోశ అనేది తిరిగేయొద్దండి, ఇది 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఇంకా రోస్ట్గా కావాలి అంటే ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచితే మనకి రవ్వ దోశ అనేది రెడీ. సో మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఎస్ఎస్ క్రియేటివ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.